సడన్ గా గాదె సాయి కృష్ణ ఇష్యూ తర్వాతే ఎందుకు బయటకు వచ్చింది అనేది వాళ్ళే చెప్పాలి. అయితే ఇక్కడ గాదె సాయి కృష్ణ విషయంలో ఒక స్టాండ్ కావాలి ప్రస్తుతానికి. ఏంటి, మీరు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తారా? ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందంటే, లేదా ఆ సామాజిక వర్గాన్ని ప్రశ్నిస్తారా? లేదు, ఆ వ్యక్తి కాపు సామాజిక వర్గం కాబట్టి మేము ఆ స్టాండే తీసుకుంటామంటే, ఈ ఘటనలో ప్రధాన పాత్రగా ఆరోపణలు ఉన్నటువంటి సిఐ కూడా అదే సామాజిక వర్గం, మీరు ఆయన కూడా అండగా నిలబడాల్సి వస్తుంది. లేదు, మేము జరిగిన ఘటనని తీవ్రంగా ఖండిస్తామంటే ఇక్కడ అసలు కులాలతోనే పని లేదు, కాపు కులమా లేకపోతే రెడ్డియా లేకపోతే ఎస్సీయా ఎస్టీ అనేది అది సంబంధమే లేదు. సో కాబట్టి ఇక్కడ దేన్ని సమర్థిస్తారనేది మొదట వాళ్ళ స్టాండ్ ఏంటనేది తెలుసుకోవాలి. రెండు, ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఒక కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేయాలి లేదా పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేసి వైసీపీ వైపు తిప్పాలనే ప్రయత్నం చేస్తున్నారో దానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి అంబటి రాంబాబు గారు, అదే అంబటి రాంబాబు గారు గతంలో మీరు చెప్పినట్టుగా అదే కాపు సామాజిక వర్గం మీద కొన్ని విమర్శలు చేశారు. అదే అంబటి రాంబాబు గారు చేసిన విమర్శ వేరొక సామాజిక వర్గం చేసి వేరొక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు కదా. కానీ అంబటి రాంబాబు అదే సామాజిక వర్గం మీద విమర్శ చేశాడు, ఆయన ఒపీనియన్ ఓపెన్ గా చెప్పాడు. తర్వాత కూడా మీరు గతంలో మాట్లాడిన మాటల కాంట్రవర్సీ అయినాయి అన్నా కానీ ఆయన వెనక్కి తగ్గల. ఏమని చెప్పాడు? ఎస్, నా ఒపీనియన్ నేను చెప్పాను, అలాగని చెప్పి నేను ఎవరిని కించపరచలేదని చెప్పి ఆయన చెప్పాడు. మరి ఆయన్నే ఈ రోజు కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేయటంలో పెద్దనగా ఆయన్నే ఎలా పెట్టారో మరి వైసీపీ పార్టీకే తెలియాల. రెండోది అంటే ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే, గతంలో 2025 సుమారులో వైఎస్ఆర్సీపీ ఒక ఘటనకి సంబంధించి ఒక వార్త ప్రచురించింది. వాళ్ళ అఫీషియల్ ఏమని ప్రచురించిందంటే, మీరు దళితులు మాతో పాటు కలిసి ఎలా ఉంటారు, మీరు మాతో కలిసి ఉండటానికి అనర్హులు అని అధికార పార్టీకి చెందిన ఒక కులం వారు మాదిగ తెగకు చెందిన ఒక వ్యక్తిని అన్నమయ్య జిల్లాలో వివక్షకు గురి చేశారని చెప్పి అక్కడ ఒక కులం అని రాశారు. అక్కడ ఎవరున్నారయ్యా అంటే, ఆ కులం ఎవరయ్యా అంటే, అధికార పార్టీకి చెందిన కులం ఎవరయ్యా అంటే కాపులు. అక్కడ వాళ్ళు దళితుల పక్షాన్ని స్టాండ్ తీసుకున్నారు. సరే, ఈ దళితులు అని విమర్శ ఎవరు చేసినా ఏ కులం చేసినా తప్పే, మనం దాన్ని సందేహం లేదు. ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ లో కాపు యువకుడు జనసేన కార్యకర్త సాయి కృష్ణను లాకప్ లోనే చంపేశారు, అయినా కాపు సంఘ నేతలు స్పందించట్లేదు, లేదా కాపు సంఘ నేతలకి అంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కాపు సంఘ నేతలు పై పొజిషన్ లో ఉన్న దీన్ని ఎందుకు మాట్లాడలేదు అన్నారు. అక్కడేమో దళితుల స్టాండ్ తీసుకున్నారు, కానీ అటుపక్క ఉన్నది కూడా కాపు నేతే. ఇక్కడేమో కాపులు స్టాండ్ తీసుకున్నారు. సరే, ఇక్కడ రెండు వైపులా బాధితుడు బాధించబడిన వాళ్ళు ఇద్దరు కూడా కాపులే కావచ్చు. అంటే అవకాశానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. లేదు, కాపులకు కూడా మేము రాజకీయంగా పెద్దపీట వేశాం అని గానా వీళ్ళు ఏదైనా చెప్పదలుచుకుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ కొద్దిసేపటి క్రితం ఒక 5 పదవులు విడుదల చేసింది. మామూలుగా యాదృచ్ఛికంగా నాకేదో గ్రూప్ లో వస్తే నేను ఓపెన్ చేసి చూసా కొద్దిసేపటి క్రితం, 1 గంట క్రితం. ఏంటా పదవులు అంటే, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అని చెప్పి ఒక 5 పదవులు ఇచ్చింది. మరి 5 పదవుల్లో ఎక్కడా కూడా కాపులు లేరు. అందులో పుత్త శివశంకర్ రెడ్డి, చెల్లా మధుసూదన్ రెడ్డి, పుత్త ప్రతాప్ రెడ్డి, ఏ హర్షవర్ధన్ రెడ్డి, కొందుల రవీందర్ రెడ్డి. 5 పదవులు ఇస్తే 5 ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. ఒక పక్కేమో కాపులందరూ వైసీపీకి సపోర్ట్ చేయాలి, వైసీపీ కాపులకు అండగా ఉందంటారు. మరో పక్క ఒక గంట క్రితం ఇచ్చినటువంటి 5 పోస్టుల్లో కనీసం ఒక కాపు సామాజిక వర్గాన్ని పెట్టుంటే సరే, వీళ్ళు కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే, కాపు నాయకులు మెజార్టీ నాయకులు వైసీపీతోనే ఉంటారండి. చెప్పండి. అయితే కాపు సామాజిక వర్గం మీద ఉన్న ప్రేమతో కొంతమంది విశ్లేషకులు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారిని సీఎం చేస్తారేమో, మీరు ఆపగలరా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చండి, తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా ఎస్ ఈసారి నన్ను గెలిపించండి, నేను పార్టీని చూసుకుంటాను, ఒక కాపు సామాజిక వర్గ నేతను నేను లీడర్ని చేస్తానని చెప్తే ఈసారి నిజంగానే కాపు సామాజిక వర్గం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వెంట రావచ్చు. వాస్తవానికి ఇప్పుడు కావచ్చు, మొన్న కావచ్చు, కాపు నాయకులు వైసీపీతోనే ఉన్నారు. కానీ కాపు ప్రజలు కాపు సామాజిక వర్గంతోనే కాపు సామాజిక వర్గమే వైసీపీతో లేదు. మీరు జనసేనలో గట్టిగా 4 కాపుల పేర్లు చెప్పండి అంటే మీరు తడుపుకోవాలి, కానీ వైసీపీలో 4 కాపుల పేర్లు చెప్పండి అంటే మీరు తడుపుకోవాలి. అంబటి రాంబాబు కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, కన్నబాబు కావచ్చు, తోట త్రిమూర్తులు కావచ్చు, మెజారిటీ పేరున్నటువంటి లీడర్లు, రాష్ట్రం మొత్తం తెలిసినటువంటి లీడర్లు అందరూ కూడా వైసీపీలోనే ఉన్నారు. కానీ సామాజిక వర్గమే లేదు. ఎందుకు లేదు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు సరే ఒక సామాజిక వర్గాన్ని ఏకతాటి మీదకి తీసుకురావాలనుకోవడం వాళ్ళ వ్యక్తిగత విషయం, నేను కాదని నేను అనలే. కానీ అయితే గతంలో కాపులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినప్పుడు ఇదే కాపు సామాజిక వర్గం గానీ నిలదీసి మీరు రద్దు చేయొద్దని చెప్పుంటే ఈ రోజు వీళ్ళందరూ కాపు సామాజిక వర్గానికి సపోర్ట్ గా మేము ఉన్నామని చెప్పడానికి బాగుండేది. అలాగే కాపులకు ఇచ్చే రుణాల విషయంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించుంటే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో
కాపుల సంక్షేమానికి ఏటా 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు. అది ఓపెన్ గా చెప్పిన మాట. మరి 5 ఏళ్లలో కాపులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఆ కాపు సామాజిక వర్గ నేతలు లెక్కలతో సహా బయటపెట్టి ఇదిగో ఈ హయాంలో ఇంత సంక్షేమం చేశామని వాళ్ళు ఏదన్నా చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు కాపులకు మనం ఏదైనా చేసి మన దగ్గరికి రమ్మంటే వస్తారు కానీ కాపులకు గతంలో ఎందుకు కాపు లీడర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్న కాపు సామాజిక వర్గం ఎందుకు వేరుగా ఉన్నారంటే లీడర్లకు పేరు జరగొండొచ్చు, వైసీపీ పార్టీలో పదవులు ఉండొచ్చు, లేదా ఆర్థికంగా ఏదన్నా కొద్ది గొప్ప జరిగితే జరిగొండొచ్చు. బట్ మిగతా సామాజిక వర్గానికి న్యాయం జరగలేదనేది వాళ్ళ భావన. రెండోది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే మొన్న ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి వెంట మెజారిటీ కాపు సామాజిక వర్గం నడిచింది. ఈ రోజుకి కూడా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అధికారం చేపట్టిన తర్వాత ఏ కాపు నేత కూడా నేను అసంతృప్తితో ఉన్నాను, ఈయన ఏదో చేస్తాడంటే నాకేమీ చేయలేదనే మాట ఏ కాపు నేత నుంచి రాలేదు. కానీ ఈ కాపు అనే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడం మాత్రం తప్పు. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఏదో ఆయన మాట్లాడారని చెప్తున్నారు. నిన్నగాక మొన్న కూడా ఇదే సాయి కృష్ణ విషయంలో మాట్లాడుతూ కూడా నేనేదైనా ఒక పని చేద్దామంటే సార్ ఈ కాపు ఓట్లు పోతాయి లేదా ఆ ఓట్లు పోతాయని చాలా మంది నాకు సలహాలు ఇస్తున్నారు. నేనేమో కులాలకు అతీతంగా ఎక్కడికో రాజకీయాలను తీసుకెళ్లాలనుకుంటే ఇప్పటికీ కులాలు ఉన్నాయి, ఆ ఓటు పోతాయని నన్ను చాలా మంది భయపెడుతున్నారని ఆయన ఒక మాట చేశారు. ఓపెన్ గా ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి కాపు కులం మీద నిజంగా ప్రేమ ఉంటే ఆ వ్యాఖ్య చేయరు. ఆయన చెప్పింది ఒకటే, ఏ సామాజిక వర్గమైనా సరే అన్ని సామాజిక వర్గాలు రాజకీయాల్లో ఉండాలి. ఒక సామాజిక వర్గమే, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మాత్రమే సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేరు. కమ్మ సామాజిక వర్గం మాత్రమే సపోర్ట్ చేసినా చంద్రబాబు గారు సీఎం కాలేరు. అలాగే కాపు సామాజిక వర్గం మాత్రమే సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం కాలేరు. ఈ విషయం ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. వీళ్ళు పైకి ఎన్ని రాజకీయాలు చేసినా ఎవరికి అందరి ఓట్లు కావాలనేది వీళ్ళు అంతిమ. రెండోది, ఇప్పుడు ఎవరైతే కాపుల మీద ప్రేమ వస్తుందో వాడు గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు అడ్డుకుని ఉండాల్సింది. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ ఏ పార్టీలో ఉన్నా మీ కాపు నాయకుడు అని మీరు భావించుంటే, మన కులానికి చెందిన ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడని మీరు భావించుంటే, పవన్ కళ్యాణ్ గారిని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత జీవితాలైనటువంటి పెళ్లిళ్ల గురించి అనేక సందర్భాల్లో మాట్లాడాడు. చీరలు మార్చినట్టుగాను బట్టలు మార్చినట్టుగా ఆయన పెళ్లాలను మారుస్తున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. సరే, ఇంకా చాలా మాటలు మాట్లాడారు అనుకోండి, ఇవి వ్యక్తిగత ఖండించి ఉండాల్సింది. మీ కాపు నేతను ఇన్ని మాటలు మాట్లాడితే మరి ఆ రోజు ఖండించాలి కదండి. ఈ రోజు కాపు యువకులకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు అండగా ఉన్నామన్నప్పుడు ఆ రోజు కాపు నేతను కదా. ఇప్పుడు ప్రజలు ఏమడుగుతారు? ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ ప్రజలు మాట్లాడాయి. నేనైనా అక్కడ చూసో ఇక్కడ చూసో వాళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడితే నేను మాట్లాడాల్సిందే. కాబట్టి ఇప్పుడు కాపు నేతలుగా ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు గతంలో జరిగినటువంటి ఘటనలకు గన ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే అప్పుడు ఏమో కాపు సామాజిక వర్గం నమ్ముతుందేమో. రైట్ సుధాకర్ గారు, ఎస్ కంక్లూడ్ చేద్దరుగా నాగండి. ఎస్, మీరు కంక్లూడ్ చేయండి కారుమంచి రమేష్ గారు. అయితే కంక్లూడ్ చేసే ముందు గాది వెంకటేశ్వరరావు గారు నిన్న ఒకటి అడిగారు. ఏదైతే సాయి కృష్ణని పరామర్శించేందుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి అదే రెడ్డి సామాజిక వర్గంలో మరి సాయి కృష్ణ చేతిలో చనిపోయిన నవీన్ రెడ్డిని ఎందుకు పరామర్శించలేదు, రెడ్డి సామాజిక వర్గం అంటే మీకు కోపమా, ఎందుకు పరామర్శించలేదు అని గాది వెంకటేశ్వరరావు గారు అడిగారు. ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, అసలు సాయి కృష్ణ విషయం గురించిను మీరు నవీన్ రెడ్డి విషయం గురించి గాదే వెంకటేశ్వరరావు గారు పోలిక చేయడం ఆయన సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయన యొక్క అపరిపక్వతకు నిదర్శనం. ఎందుకంటే అక్కడ ఇద్దరు స్నేహితులు కొట్టుకున్న దాంట్లో ఒక బీర్ బాటిల్తో పొడుచుకున్న విషయం అది. కానీ ఇక్కడ ఒక వ్యవస్థ, ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ, పోలీసు వ్యవస్థ అనేది, ఆ పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న ఒక సిఐ ఒక వ్యక్తిని హత్య చేసి శవం కూడా కనిపించకుండా దాన్ని దహనం చేసి ఆఖరికి బూడిద కూడా దొరకకుండా చేసిన వ్యవహారం ఇది. ఈ వ్యవహారానికి నవీన్ రెడ్డిని అంటే గాదే వెంకటేశ్వర గారు నాకు కూడా బాగా తెలిసిన వ్యక్తి. నేను కూడా డిబేట్లో ఆయనతో చాలా సార్లు పాల్గొన్నాను. మరి ఆ విధంగా ఆయన మాట్లాడటం అనేది ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక విశ్లేషణ